టైం ఏదైనా ఈ టమాటా పచ్చి పులుసు రైస్లోకి టేస్టే వేరండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోయి నేర్చేసుకుందాం. ముందుగా చక్కగా 4 టమాటాలు తీసుకోండి. మీ ఇష్టం క్వాంటిటీని బట్టి, ఇది ఎక్కువే అవుతుంది. అయితే సరిపడ్డ కారానికి పచ్చిమిరపకాయలు తీసుకోండి. నెక్స్ట్ ఇట్లాగా కావలసినటువంటి చింతపండుని వాటర్ వేసి నానబెట్టండి. కొంచెం ఎక్కువ వాటరే వేసుకోవాలండి, మనం చేసేది పచ్చి పులుసు కదా. నెక్స్ట్ చాప్ చేసిన ఈ టమాటా పచ్చిమిరపకాయ ముక్కల్ని చక్కగా ఒక బాండీలోకి తీసేసుకోండి. వాటిని నూనెలో వేసి వేయించాలి. ఫస్ట్ టైం మా పక్కింటి స్వాతి గారు ఇచ్చినప్పుడు ఇది తింటే ఉందండి, దీన్ని టేస్ట్ అద్భుతం అంటే నమ్మరు. ఇప్పుడు కూడా మీరు చేసుకొని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఓకేనా? మర్చిపోవద్దే, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిలే పడుతుందండి, ఎక్కువ పట్టదు. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బెనిఫిట్ అని చెప్పచ్చు ఇది చేసుకోవడం. నేను నువ్వుల నూనెనే వాడతానండి, వంటలో తెల్ల నువ్వుల నూనెను వాడతానన్నమాట, మా ఇంట్లో ఏ వంటకైనా. ఇప్పుడు దానికి సరిపడ్డ ఉప్పుని మనం టమాటా ముక్కల్లోనే వేసేసి మగ్గించేసుకుంటాం అనమాట అండి. చూసారా టమాటాల్లోంచి వాటర్ ఎలా బయటకు వచ్చేస్తుందో? దీన్ని మూత పెట్టి ఉంచుదాం మనం. అప్పుడు చక్కగా బాగా కుక్ అయిపోతుంది అనమాట. మీరు ఇందులో ఇంకా ఏమీ కూడా అవసరం లేదు. ఏంటి ఏదన్నా మంచిగా పెట్టుకొని తిందాము అనుకునేలా ఉండదు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చుట్టాలు వచ్చినా కూడా ట్రై చేయండి. ముందు ఇంట్లో ట్రై చేయండి, తర్వాత ఎక్కడన్నా మనకి బంధువులు వచ్చినప్పుడు మీరు చేస్తే ఖచ్చితంగా సూపర్ ఉంది అని మాత్రం చెప్పకుండా ఉండరు. ఇది నాది గ్యారంటీ అనమాట. చూసారా ఎలా దగ్గర పడిపోయాయో ఇదంతా? మనం దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, మనం స్టవ్ ఆపే ముందు కరివేపాకు వేసాం. ముందు వేయలేదండి, లాస్ట్లో వేసాం. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకోవడానికి వెల్లుల్లిపాయలు, బెల్లం చూస్తున్నారు కదా, బెల్లం, జీలకర్ర ఇలా మిక్సీలో వేసుకొని మనకి మగ్గిన ఈ టమాటా పేస్ట్ మొత్తం కూడా మనం మిక్సీలోకి వేసేసుకొని దీన్ని చక్కగా మనం ముందుగా ఏదైతే చింతపండు నానబెట్టామో దాన్ని స్మాష్ చేసి దాంట్లో ఉన్న కొంచెం గట్టిగా పలుకుల ఏదన్నా ఉంటుంది కదా, అది పక్కకు తీసేసేయండి. కనుమ కొంచెం చింతపండు తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఉండొచ్చు. ఆ వాటర్ అంతా కూడా మనం మిక్సీలోకి వేసేసేయండి. చూస్తున్నారు కదా అలా వచ్చింది, పక్కకు తీసేసి ఇప్పుడు ఈ వాటర్ని మనం మిక్సీలో వేసేసుకోవాలి. అంటే ఆ టమాటా ముక్కల్లో ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుంటే ఇదిగో ఇట్లా వస్తుందన్నమాట. మీకు అర్థమైందా? లూజ్గా, అంటే మనం టమాటా పచ్చడి ఎలా చేస్తాం అలానే అనమాట, లూజ్గా. దాంట్లోకి మెయిన్ కావాల్సినవి ఇవన్నమాట: కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఈ ముక్కల్ని ఇలా చాప్ చేసుకోండి. వీటిని ఆ గిన్నెలోకి తీసుకోండి. ఏవైతే మనం చక్కగా మగ్గించామో ఆ బాండిలోకి తీసుకొని మీ చేత్తో చక్కగా మెరిపేసేయండి ఆ ఉల్లిపాయ ముక్కల్ని. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అన్నమాట. ఇవి మనకి మన టమాటా పచ్చిపులుసులు చాలా టేస్టీగా ఉంటాయని చెప్పొచ్చు అనమాట. ఇవి ఇలా మెదిపిన తర్వాత ఇంకొక విషయం చెప్తున్నా, దానిమ్మ గింజలు ఉంటే తప్పకుండా వేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుందనే చెప్పాలి రైస్లోకి, అవి కూడా మన పంటికి పడినప్పుడు. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇలానే స్మాష్ చేసి మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దానిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా స్లో మోషన్లో. సూపర్ అంటే సూపర్ ఉంది కదండి. మీరు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఆ మిక్సీలో వేసి. అప్పుడు ఆ మిక్సీ జార్లో వాటర్ పోసి చక్కగా అవి చుట్టూరు ఇట్లా అదంతా కొంచెం అక్కడక్కడ ఉండే టమాటాది ఉంది కదా వచ్చేలా వేసుకోండి. అదిగో చూసారా, చూస్తుంటేనే ఎంత చక్కగా ఉందో, నోరు ఊరిపోవట్లా. మీరు కూడా చేసుకొని వేడన్నమైన వేడి అన్నమైనా, అది మధ్యాహ్నందైనా పొద్దున్నైనా సాయంత్రం ఎప్పుడైనా సరే అండి, తింటే మాత్రం టేస్ట్ వేరు. చెప్తున్నాను కదా, దీంట్లోకి మర్చిపోకుండా దానిమ్మ గింజలుంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. అదిగో నేను వేస్తున్నాను. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. తెలియని వాళ్ళ కోసం ఈ టమాటా పచ్చి పులుసు అనమాట అండి. ఇప్పటికి ఎవరైనా చేసుకుంటే నో ప్రాబ్లం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మా వారికి వేసి పెడుతున్నాను అనమాట అండి. వేడివేడి అన్నంలో తిరిగిపోతుంది. చెప్పాను కదా, ఎలా అయినా పర్వాలేదు. చేసుకుంటారు కదూ. బాయ్ బాయ్.